అవును. అదే నేను చెప్పేది అధికారుల్లో. అంటే ఇది నేను లెథార్జీ కూడా అనను. అంటే ప్రజలు కట్టే డబ్బులు అంటే లెక్కలేంతనమంటాను. ఇది లెథార్జీ అంటే బద్ధకం. అంటే వాళ్ళ పనులు ఆగట్లేదు కదా నేను అనేది. వాళ్ళ పనులు అన్నీ చక్కదిద్దుకుంటున్నారు కదా. ఏది కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేసేట్లేకి విధులే ఏదున్నా కూడా టక 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 అయిపోతాయి. అంటే ఇది లెథార్జీ మించి అంటున్నాను. ప్రజల పనులు, ప్రజల డబ్బులు అంటే లెక్కలేంతనం. మన డబ్బు అంటే రూపాయి అయినా కూడా జాగ్రత్త లెక్కలు చూసుకుంటాం. అదే నేను అందుకనే కదా అవినీతి వేరు, ద్రోహం వేరు. అంటే ప్రభుత్వం మీద జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ ప్లాటింగ్ అగైనెస్ట్ గవర్నమెంట్. రాజద్రోహం ఏది? తెలియనితనాన్ని క్షమించవచ్చు, అవినీతిని కూడా సరే ఈరోజు ఉంది ఎంతో కొంత ఉంది కాబట్టి ఏదో అనుకుందాం. బట్ ఇది రాజద్రోహమే. బద్ధకము, అవినీతి కూడా. ఇది చెప్పా కదా ఇందాక పాకిస్తాన్ ఇండియా ఎగ్జాంపుల్. మీరు బిట్వీన్ ద లైన్స్లో అర్థం చేసుకోవాలి. అది నేను ఏజీ గారికి ఇద్దరికి రాస్తానని చెప్పా కదా నేను. ఇది ఇప్పుడు నేను చెప్పా కదా. ఇప్పుడు మీ దగ్గర నేను 10 రూపాయలు తీసుకొని 1 రూపాయి కమిషన్ తీసుకొని నేను బిజినెస్ ఇవ్వటం మీరు. అసలు నీ దగ్గర నేను పక్కోడికి నా బిజినెస్ అమ్మేసుకొని మీ దగ్గర అసలు నాకు రావాల్సిన బిజినెస్ డైవర్ట్ చేస్తే 1 రూపాయి బిజినెస్ లేదు కదా. దాన్నే రాజద్రోహం అంటా నేను అనేది. నా ఇంట్లో దీన్ని వేరేవాడి ఇంట్లో పనిచేయడం ఏంటండి? నువ్వు ఎంతో కొంత పని చేయడా. చేశామని చేశాను కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చాను సార్. క్లియర్గా నేను చెప్పా కదా. 1 రూపాయి బిజినెస్ రాలేదు, 1 కనెక్షన్ రాలేదని నేను చెప్తాను కదా. ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. ఇది నేనేదో చెప్తే బుక్స్లో ఉంటాయి కదా ఎన్ని కొత్త కనెక్షన్స్ వచ్చినాయి. కొత్త కనెక్షన్ రావాలంటే మేము కొత్త సెటప్ బాక్స్ కొంటేనే కదా వచ్చేది. లేదు. అవును, అదే కదా చెప్పేది. మరి కొనలేదని కదా, అందుకనే కదా ఒక్కటి కూడా రాలేదని. బిజినెస్ పోనీ కేబుల్ ఆపరేటర్స్. ఇంకొక విషయం చెప్పాలి మీకు. కేబుల్ ఆపరేటర్లని చాలామందిని 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేబుల్ ఆపరేటర్లు అందరినీ వాళ్ళ మనుషులకు మార్చుకున్నారు. వాళ్ళు ఏదో టీడీపీ వాళ్ళని అజంప్షన్ తోటి బిజినెస్ వాళ్ళు వ్యాపారస్తులండి మార్చుకున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగా చేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఉన్న 19-24 రోజుల మేనేజ్మెంట్ సరిగా చెప్పే కదా 12 లక్షల కనెక్షన్స్ మొత్తం పడిపోయినాయి. 4.5 లక్షలు పడిపోతే అవన్నీ ఖాళీలు ఉంటే ఇప్పుడు ఆ పాత కేబుల్ ఆపరేటర్లు వచ్చి సార్ వాళ్ళు చేయట్లేదు, కొద్దిగా గొప్ప కొన్నో చేస్తున్నా, సరిగా చేయట్లేదు. అప్పుడు మాది ఒరిజినల్ బిజినెస్ అగ్రిమెంట్లో మా పేరుతో ఉన్నవి మాకు ఇవ్వండి సార్ అని చెప్పులు అరిగే లెక్క మా ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నేను ఎండార్ చేస్తే ఒక్కళ్ళకి 1 కనెక్షన్ ఇవ్వలేదు. మేము పెట్టుబడి పెట్టుకుంటాం, మేము బాక్సులు కొనుక్కుంటాం, మేము కేబుల్ వేసుకుంటాము అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నా కూడా ఆల్రెడీ మా దగ్గర ఉన్నవి ఎగ్జిస్టింగ్ బిజినెస్, కస్టమర్స్ ఉన్నారు, బాక్సులు ఉన్నవి, పాన్లు ఉన్నవి, కేబుల్ ఉంది, మొత్తం అడిగింది. మీరు ఓన్లీ 1 పర్మిషన్ అడిగింది. 1 పర్మిషన్ అడిగితే ఇట్లా నిలబెట్టి నీకు ఏందంత తొందర పో బయటికి. ఇదే మన కేబుల్ ఆపరేటర్ల పట్ల ప్రవర్తించిన తీరు. ఇక్కడున్న అధికారులు చేసిన పని. కూర్చోబెట్టి కూడా నిలబెట్టి నీకేంటి తొందర. ప్లాట్ఫామ్ ఛానల్స్ ఉంటాయి మా దాంట్లో, నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. వాళ్ళు వచ్చి కాళ్ళ అదే చెప్పులు అరిగి పెద్దడు తిరుగుతుండ్రు. మాది యాడ్ చేసుకోండి, ఒక మూలలో పడి ఉంటుంది, 2 లక్షలు నెలకి ఇస్తామంటే దాన్ని యాడ్ చేయరు. ఏదనంటే కమిటీలు వేయాలంటారు. ఏదేదో బ్యూరోక్రసీలో ఉన్న అన్నీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పని అయితే కాకుండా చేశారు. నాకేంటి బీయింగ్ ఏ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా నాకు కావాల్సిన పని. మీరు పేపర్ వర్క్ మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. డిలే అయితే నాకు టైం బై చేయండి నా దగ్గర. ఇదే సార్ మీరు చెప్పారు ఈ నెల 1,00,000 కనెక్షన్లు చేయమన్నారు. 1,00,000 కనెక్షన్లు చేయాలంటే నెల పట్టదు, నాకు 2 నెలలు పడుతుంది. టైం బై చేయి. 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. బై చేయి టైము. పెట్టు పేపర్ మీద టైం ఇస్తాము. మంత్రి గారిని అడగండి, నన్ను అడగండి. అరే మంత్రి గారు పెట్టినంత టైం కూడా మా అధికారులు దీని మీద పెట్టకపోతే బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటూ ఆయన కింద ఇలాంటి కార్పొరేషన్స్ ఒక 6-7 ఉంటూ R&B ఉండి ఆయన పెట్టినంత సమయం కూడా మా అధికారులు దీని మీద పెట్టలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, ఇట్ ఈజ్ ఆన్ మినిట్స్. ఒక మంత్రిగా పెట్టిన టైం ఒక కార్పొరేషన్ మీద నన్ను వదిలేసేయండి చైర్మన్, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా కాబట్టి నేను ఐ షుడ్ నాట్ కంపేర్ విత్. ఒక మంత్రి గారు పెట్టిన టైము, మంత్రి గారు కాదండి చీఫ్ మినిస్టర్ గారు పెట్టినంత టైం కూడా పెట్టలేదండి వీళ్ళు. ఇంకా చెప్పాలంటే మా సారే 2-3 సార్లు ఆ కుప్పం పోయినప్పుడు అప్పుడన్నా మాట్లాడాడు, నేను ఇంటింటికి ఇస్తాను, ప్రతి కూడల్లో హాట్స్పాట్ పెట్టిస్తానని. ముఖ్యమంత్రి గారు పెట్టినంత సమయం కూడా వీళ్ళు పెట్టలేదు. రావాలి ఇన్వెస్టిగేషన్. నేను ఐ విల్ ఆస్క్. ఇప్పుడు విజిలెన్స్ నడుస్తుంది, విజిలెన్స్ వాళ్ళు త్వరలో రిపోర్ట్ ఇస్తారు. తర్వాత నేను ఎందుకంటే సబ్జెక్టు ఏజీ గారి పర్మిషన్ అండ్ సిఎస్ గారి పర్మిషన్ అని చెప్పా కాబట్టి వాళ్ళు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సిఐడి కాల్ఫర్ చేస్తారా, కుమ్మక్కయ్యారా, లేకపోతే ఈ సంస్థను ముంచేసి 3,000 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయి, దీన్ని పావులాగా 10 రూపాయలకు అమ్ముకొని పోయి
తద్వారా పాత కేసులు కూడా మాఫీ చేయించవచ్చు. సంస్థ ఉంటే పాత వాటి మీద వెరిఫికేషన్ ఉంటుంది. సంస్థ కుప్పకూలితే ఇక పాత లేదు, కొత్త లేదు. ఇట్స్ నాట్ అబౌట్ వైసీపీ టీడీపీ. ఇక్కడ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ ప్రీవియస్ మేనేజ్మెంట్ అండ్ కరెంట్ మేనేజ్మెంట్. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రీవియస్ ఇలాంటి మేనేజ్మెంట్ పెట్టుకొని నష్టపోయాడు తను కూడా. ఇది నేను పార్టీల పరంగా చెప్పట్లేదు, ఒక గవర్నమెంట్ పరంగా చెబుతున్నాను. ఎవరైనా ఉండని ఆ రోజు ఆయన టైంలో బెనిఫిట్ పొందిన కూడా ప్రజలకే కదా వచ్చేది, సంస్థ కాబట్టి చెబుతున్నాం. ఇవన్నీ పార్టీల అంశాలను పక్కన పెట్టి. సో అది నేను చెప్పదు. ఎనీ క్వశ్చన్స్? యా, నేను వచ్చిన తర్వాత క్లియర్గా ఒక సర్క్యులర్ ఇచ్చాను. నేను ఏమనంటే మీరు కింద సహకరించకపోతే మిమ్మల్ని అందరి నుంచి ఉద్యోగాల నుంచి తీసేస్తానని చెప్పేసి నా పేరుతోటి చైర్మన్ హోదాలో ఇదో 12/12/2024 తేదీన నేను సర్కిల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయింది రావటం. అందరూ నెట్వర్క్ మేనేజర్సు, మార్కెటింగ్ మేనేజర్సు, ఇక్కడ ఉన్న జిఎంలు, ఈడీలు. అంతెందుకు మా ఎండి గారు ఒక్కసారైనా కలిసారేమో అడగండి విజిలెన్స్ వాళ్ళని. ఒక్కసారి ఇన్ జనరల్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పిలిచి మేము మీకు పూర్తిగా సహకరిస్తాము, మీకు ఏమేమి కావాలని చెప్పాలి. ఒకసారి కూర్చోవాలి, ఒకసారి మీటింగ్ పెట్టి ఆఫీసర్ తోటి మిగతా ఎంప్లాయీస్ తోటి చెప్పాలి. ఏమని, ఇదిగో విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, ఇది మన మీద కాదు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద నడుస్తుంది, మనం పూర్తిగా సహకరించాలి, వాళ్ళు ఏది అడిగినా ఇవ్వండి అని చెప్పాల్సిన వ్యక్తి ఒక్కరోజు కూడా వాళ్ళకి కనపడలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఉంటే మినిస్టర్ చేయమనండి, లేకపోతే డీజీపీ గారిని చెప్పానండి, వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు కదా, లేకపోతే ఐఓ గారిని చెప్పానండి. ఇట్ ఈజ్ నేను మాట్లాడింది బ్రదర్, ప్రతిదీ కూడా ఆన్ రికార్డు ఉంది. ఏది గాలి పోగే చెప్పలేదు. నాకు ఈ సంస్థలో ఏ అధికారులపైన కానీ ఏ ఉద్యోగస్తులపై కానీ వ్యక్తిగతంగా ఎటువంటి దేశాలు లేవు. పూర్తిగా ప్రొఫెషనల్గా రన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది చెప్పకపోతే ఈరోజు ఇది బయట వాళ్ళకు తెలియదు. ఇప్పుడు రేపో మాపో హరిగారో ఈటి వాళ్ళు మీరు రాతరు తెలుస్తుంది కదా. ఏంటి ఆ రోజు ఇంతమంది ఉద్యోగస్తులు తీసేశారంటే ఇంకా వాళ్ళు ఉన్నారంటే జీతాలు ఇస్తుందంటే అప్పుడు ఎవడు పరుగు పోతుంది? ఓ జీవీ రెడ్డి మీడియా పులియా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుని ఆ రోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తీసేస్తామని చెప్పి తర్వాత డబ్బులు తీసుకొని కంటిన్యూ చేశారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు తీసుకొని కంటిన్యూ చేశాడా? లేదా వాళ్ళకు భయపడి కంటిన్యూ చేశారా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. ఎవడు సమాధానం చెప్పాలి ఇదంతా? నేను నాకెందుకు ఇది? రెండోది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మినిస్టర్ గారితో ఒకసారి మీటింగ్లో అయినప్పుడు కూడా చెప్పాను, మా సిఎస్ గారితో చెప్పాను, మా యువరాజ్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&ఐ, అంతకుముందు సురేష్ సార్ ఐ&ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వచ్చి చెప్పేచ్చాను. ఏంటి సార్, ఇది ఇంకొక 6 నెలల్లో మనం రివైవ్ చేయకపోతే ఇది చచ్చిపోతుంది, ఇది దివాలా అంచులో ఉంది, ఐసీయూలో ఉంది, ఇక 6 నెలల్లో మనకి కఠినమైన చర్యలు తీసుకోకపోతే చచ్చిపోతుందని నేను చెప్పేస్తే వాళ్ళు పూర్తిగా సహకరించారు. జీవి మీకు ఏం కావాలో మా వైపు నుంచి సహకరం ఇస్తామని చెప్పారు వాళ్ళు. సిఎస్ గారు కావచ్చు, ఇంతకుముందు ఉన్న సురేష్ కుమార్ సార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన యువరాజ్ సార్ కావచ్చు. బట్ ఇక్కడ కదలాలి కదా, ఎందుకంటే ఇలానే కొనసాగితే 6 నెలల కంటే ఎక్కువ పడుతుంది ఇది కొలాప్స్ అవడానికి. ఆ రోజు ఏమంటాడు, జీవీ రెడ్డి వచ్చిన తర్వాత సంస్థ కొలాప్స్ అయిపోయింది, ఆయన ఇన్ని మాటలు చెప్పాడు, ఇదేందంటారు. రెండోది, ఈరోజు నెట్వర్క్ కేబుల్ ఆపరేటర్లు కూడా నాకు మెసేజ్లు పెట్టి, సరే మీరు వచ్చిన తర్వాత నెట్వర్క్ పాడైపోయింది, ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది అంటుంది. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా ఏం జరుగుతుందనేది కేబుల్ ఆపరేటర్లకి. సార్ సీఎం గారికి లక్ష ఉంటాయి సార్, ఎన్ని దాన్ని ఏమంటారు పిల్ల చేష్టలు వెళ్ళాను, కానీ వారి దృష్టి మమ్మల్ని పెట్టింది దేనికి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా నన్ను చేయమనే కదా. ఇంకా నేను పోయి సీఎం గారికి చెప్పి ఇంకా రోజు కూర్చుంటే వారు సార్ ఎన్ని చూస్తాడు? ఎన్ని కార్పొరేషన్, ఇలాంటి 60 కార్పొరేషన్లు, 25 మినిస్ట్రీలు, ఆయన కింద 200 హెచ్ఓడీలు, ఒక పక్క పార్టీ, ఎన్ని చూసుకుంటాడు ఒక వ్యక్తి? ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఐదర్ హ్యావ్ టు డూ ఆర్ హ్యావ్ టు ఎగ్జిట్. నేను చేయటమా లేకపోతే నేను వెళ్ళిపోవటం, అంతే. చేయించుకోవడం చేత కదా నేను వెళ్ళిపోవాలి. నేను ఐ షుడ్ నాట్, వాళ్ళు సహకరించలేదు, ముఖ్యమంత్రి గారు సహకరించలేదు, నా పార్టీ సహకరించలేదు, నా మంత్రి సహకరించలేదు, నేను చెప్పకూడదు. అది చెప్తే అది ఇట్ ఈస్ మై ఇన్ఎఫిషియన్సీ, నా అసమర్థత అవుతుంది. అది నేను చేయించుకోవాలి. ఇదిగో పరిస్థితి ఇది, ఈరోజు వచ్చి ప్రజల ముందు పెడుతున్నాను. ఇది ప్రభుత్వాన్ని చదువుతున్నా కదా, ఇది ప్రజలకు చదువుతుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు మా దాంట్లో పెట్టుబడికి ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు పేడప్ క్యాపిటల్, దాదాపు 2160 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఎలా పనిచేయాలి? 24 గంటలు పనిచేసినా కూడా ఇది రివైవల్ అవ్వటం కష్టం. అంటే ఇలా వదిలేస్తే ఎలా అంటాను నేను అనేది. నేను చైర్మన్గా మార్నింగ్ ఆఫీసు ఎగ్జిక్యూటివ్ లెక్క 9:30 to 7:30, 6:37 వరకు నేను ఆఫీసులో కూర్చుంటాను. వీళ్ళకి ఏమైంది అధికారులకి? 10:30 ఆఫీసు, 10:45 11కి షార్ప్గా 5, 5:30
ఏమో కొంపలారిపోతున్నట్టు ఏదో ఇక్కడ తీసినట్టుగా పెద్ద ఏంటిది ఓనర్షిప్ అనేది ఉండవలేదా? అరే మనం ప్రజలు కట్టిన పనులను జీతాలు తీసుకుంటాం, మినిమం ఓనర్షిప్ ఉండవలేదు. ఎనీ అదర్ పాయింట్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ సో మచ్ ఆల్.